మనసు లగ్నం కావడం లేదా? నేను ఏమి చేయాలి? నాకు చదవాలని అనిపించడం లేదు. నా ఫోకస్ అంతా ఎప్పుడు మొబైల్ మీదే ఉంటుంది. మోటివేషన్ వీడియో చూసిన తర్వాత ఆ ప్రభావం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. 14-25 ఏజ్ అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన వయసు. ఈ టైంలో మీరు కష్టపడితే మీ జీవితం బాగుంటుంది. లేకపోతే మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. మీరు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారు? ఎన్ని రోజులు మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతారు? ఒక రాజులా బ్రతకాలి అంటే చాలా కష్టపడాలి. సూర్యుడిలా మారాలి అంటే ఆ సూర్యుడిలాగా మీరు తప్పించాలి. ప్రతిసారి ఇలా అంటారు, రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా అని ప్లాన్ చేస్తారు. మొదటి తారీఖు నుండి పక్కా స్టార్ట్ చేస్తా, లేదా మండే నుండి మొదలు పెడతా అంటారు. కానీ ఇలా ఎప్పటి వరకు వాయిదా వేస్తారు? చనిపోయే రోజు వరకు కూడా ఇలాగే పోస్ట్పోన్ చేస్తారా? ఒక్కసారి థింక్ చేయండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వారు మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు కనీసం ఒక్క 5 నిమిషాలు కూడా చదవలేదు. ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు? మీ గోల్కి పనికిరాని వాటిని మీ మొబైల్ నుండి వెంటనే తీసేయండి. మీరు చదువులో వీక్ అయినా పర్లేదు. చాలామంది చదవాలి అని ఉంది కానీ ఫోకస్ చేయలేకపోతున్నా అంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి చిన్న ప్రయత్నం చేయండి. మీరు కేవలం 1-2 నిమిషాలు చదివితే అది మిమ్మల్ని తర్వాతి 2 గంటలు చదివేలా చేస్తుంది. మీరు కేవలం ప్రయత్నించండి. ఒక చిన్న చీమ ఆహారం తీసుకొని గుంట ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు కింద పడినా అది తిరిగి ప్రయత్నిస్తుంది. చివరికి దాని కష్టం వృధా కాదు. అలాగే ప్రయత్నించేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఫెయిల్యూర్ని ఒక ఛాలెంజ్ లాగా స్వీకరించండి. మీలో ఎక్కడ లోపం ఉందో చూసి దానిని సరి చేయండి. మీరు విజయం అందుకునే వరకు నిద్రని వదిలేయండి. ఛాలెంజెస్ని చూసి పారిపోకండి. ఏదైనా చేయకుండా రెస్పెక్ట్ తగ్గదు. మిమ్మల్ని చదవడానికి ప్రేరేపించే ఒక బలమైన కారణాన్ని వెతుక్కోండి. మీ సెల్ఫ్ వాల్యూ కోసం చదవండి. మీ శత్రువుల మీద రివెంజ్ తీర్చుకోవడానికి చదవండి. మీ పేరెంట్స్ కోసం చదవండి. మనం జీవితాన్ని బ్రతకాలి, కేవలం గడపకూడదు. మీ పైన నమ్మకం ఉంచండి. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. దానికోసం వారు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. లక్షల వీడియోస్ని వదిలేసి మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీలో ఏదో ఒక స్పెషల్ విషయం ఉంది అని నేను నమ్ముతున్నాను. మీలో ఒక చిన్న విత్తనం ఉంది. అది తప్పకుండా ఒక గొప్ప వృక్షంలాగా మారుతుంది. నేను చెప్పే మాటలు మీరు నమ్మితే మీరు తప్పకుండా గొప్ప వ్యక్తులు అవుతారు. మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారని నాకు తెలుసు. మీరు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. మీ టైం వేస్ట్ చేయకుండా ఇవాళే మొదలు పెట్టండి. కొంచెమైనా చదివినా పర్లేదు, ఒక్క పేజైనా చదవండి, కానీ మొదలు పెట్టండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ తర్వాతి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.